మనకి స్కూల్లో ఎండాకాలం సెలవులు ఎలాగొస్తాయో అలానే నేనే సెలవులు తీసుకున్నా. ఎందుకంటే ఇంకా మన సొంత పనులు 2 పనులు ఒప్పుకున్నాం కదా, 2 పనులు పూర్తి అయిపోయినాయి, డబ్బులు తీసుకోవడం అయిపోయింది. తర్వాత ఇంకా కొన్నాళ్ళు ఒక ట్రిప్ లాగా అమ్మ నాన్న దగ్గరికి, అలానే చెల్లెల వాళ్ళ దగ్గరికి, మా బాబాయ్ వాళ్ళ దగ్గరికి, తర్వాత వచ్చేసి ఇంకా అలానే రాజకుమారికి నడుములో పని చెప్పే కదా, అది చూపించడానికి ఇవన్నీ. ఎవరికి వెళ్తా, అందుకే వచ్చింది మరి. ఒకసారి అన్ని రౌండ్లు వేసి రావచ్చు అని. టైం వచ్చేసి 8 అవుతుందంటే రేపు మార్నింగే మళ్ళీ రిటర్న్ ప్రయాణం. మరుసటి రోజు ఎయిమ్స్ హాస్పిటల్ పోవడం, తర్వాత నేను రాజకుమార్ చూపించుకోవడం. ఉదయం 7 గంటలకు వెళ్తే సాయంత్రం మళ్ళీ 6 గంటల దాకా హాస్పిటల్ స్టే చేసాం 2 పిల్లలతో. చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా అయినప్పటికీ ఇంటికి అది వచ్చేసాము. మెడిసిన్ మాత్రం చాలా ఇచ్చారు. నెలకి 4 నెలకి ఇచ్చారు, రాజుకి నెలకి ఇచ్చారు నాన్న. పిల్లలు 4 రకాలు అట్లే పెద్ద పెద్దవి. ఓపీ 10 రూపాయలే. ఓపీ 10 రూపాయలు. మెడిసిన్ కూడా అంత ఏం లేదు. 1000 రూపాయల మెడిసిన్ అయితే 500గా ఇచ్చేస్తున్నారు మెడిసిన్. 1000 మంది మేము పొద్దున పోయేసరికి 13 మంది ఓపీ అయింది. మాది 1174 ఓపీ. ఫోన్లో చేసుకున్నాను పొద్దున. నాకు తెలిసినట్టయితే ఫోన్లో ఇక్కడ చేసుకొని మన వెళ్ళొచ్చు. అక్కడ చూపించుకొని వచ్చేసామండి. ఒక బెల్ల వేసుకున్నాను మధ్యాహ్నం, అక్కడ ఇచ్చింది మధ్యాహ్నం వేసుకోమని చెప్పి. అది వేసుకున్నాం లేదో నడుము తక్కువని కొంచెం తగ్గిపోయింది. లేదులే, అంత 1000 మందికి అందరికి సగం మందికైనా 90 మంది క్యూర్ అవుతారు అక్కడ చూపించుకున్న వాళ్ళు. పేదవాళ్ళకి అంతకంటే గొప్పది ఏముంది. చుట్టుపక్కల తెలంగాణ, ఆంధ్ర 4 దిక్కుల నుంచి వస్తున్నారు నాన్న. బాగా టమాటా నోట్ల వరకు వాయో తీపియాల. మా అమ్మగారు వచ్చేసి చికెన్ ఓకే ఉడుకుతా ఉందిగా. తర్వాత ఇది చేయబోతున్నాయి ఇంతకు నిమ్మకాయలు కోసి పులిహోర కూడా. నాన్నకి ఎలాగ ఇష్టం చెప్పు పులిహోర? దాంట్లోనా? అదే అంటే వేడి నూనెలో తాలింపు గింజలు అలాంటివి వేయకుండా పచ్చిమిర్చి ఓన్లీ ఉల్లిపాయ వేయించి తర్వాత కొంచెం పసుపు వేసి నిమ్మకాయలు పిండేసి వేడి అన్న దాంట్లో వేసి తిప్పేసి నార్మల్ ప్లేన్కి ఇచ్చేస్తావు. అంటే మీరు ఇంతకుముందు మైసూర్ పోయినప్పుడు అక్కడ కూడా పులిహోర అయ్యేనా? ఉదయం టిఫిన్ కొబ్బరికాయల చెట్లు ఉంటాయి కదా, అంటే భోజనం మొత్తం వాళ్ళు చూసుకుంటారా? అప్పుడు మా అమ్మ చాలా బాగుందండి. తర్వాత పని అయిపోయిన తర్వాత బెంగళూరు వెళ్ళింది. అక్కడికి వెళ్ళి నాకు చాలా ఇబ్బంది పడి కొన్ని సంవత్సరాలు అయితే నరకేదని అనిపించింది. ఎట్లా దేవుడు కనికరించింది. ఇప్పుడే మళ్ళీ రీసైకిల్ అయింది మా అమ్మ. ఇదిగోండి ఇది దేంట్లోకి పులిహోరలోకా. చూడండి మా అమ్మ రెసిపీ ఎలా ఉండదు చూపిస్తా. ఛార్జింగ్ లేదు సెల్లో. ఎవరు సుహాసు తాతి మంచిగా కలుతున్నాడులే. ఈ ఇల్లు మొత్తం ఏంది ఈ పైపులు ఆడేమా ఈ డబ్బాలు? పనిగడ్డి తీసుకొచ్చిండా? మొత్తం ఎవరికి వచ్చినట్టున్నాడుగా. వాళ్ళ అక్క తమ్ముడు తెగ ఆట ఆడుకుంటా ఉన్నారు. అన్నం తాలింపు వేసావా? ఏలా నూనె బాగా మరుగుతూ ఉందిగా. ఇదే చికెన్ కూర ఏది కొత్తగా ఉన్నాయి. కొంచెం కారం తెల్లగొన్నట్టుంది కూర. ఏంది ఎర్రగడ్డ పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు కొత్తిమీర ఏది లాస్ట్ కొత్తిమీర వస్తావా? పచ్చి కొత్తిమీర అంతేలే. హైలో పెట్ట ఏందమ్మా గ్యాస్ ఆపావా? సర్లే అదే వేడైతే. ఏంది ఏం కావాలి నీకు? అబ్బో బుబ్బా తిన్నా ద్రాక్షలు బిస్కెట్ అండి తీసుకో. ఎన్ని బిస్కెట్లు తింటావమ్మా నువ్వు? నీకు కావాలని ఇచ్చి జరగాకు. ఏ వాటికంటే మనం సరైన మీటింగ్స్ రాలేదమ్మా. పోయిన సంవత్సరం వచ్చారు కదా, 2 సంవత్సరాలు కంటిన్యూ పోయాం. బాగా జరిగినాయమ్మా. లక్షలాది మంది వచ్చారు. నైట్ 6 గంటలకు బయలుదేరితే 8 గంటలకల్లా చర్చిలో ఉన్నాం రాజారాపేటలో మీటింగ్స్లో.
అది చూసుకొని మళ్ళీ 12 గంటలకల్లా అయిపోతే 12 గంటలకల్లా బయలుదేరి మళ్ళీ 2 గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోయాం. అధికముగా చేయగలవు ఇంకా ఎట్లా ఇంకా మరి ఎక్కువ వేసుకుంటే మెత్తగా అయిపోతుంది. లైట్గా లైట్గా వేసిన తర్వాత పసుపు కారమా? పసుపు కొంచెం కారం కూడా వేసుకోవచ్చుమా? ఉప్పు కారం నాన్న లైట్గా. నాన్న తిండా? మా నాన్నకి చాలా బాగా ఇష్టం మా అమ్మ వంటలో. ఓకే సాల్ట్ ఏమైంది ఆయన? ఇప్పుడే కొంచెం వేయాలమ్మా, ఇప్పుడు వేయాలా? అన్నంలో కలిపేటప్పుడు కొంచెం ఉప్పు తగిలింది. ఇప్పుడు అనుకో నువ్వు తర్వాత వేసే పని ఉండదు. దీంట్లో కలిసిపోతే నువ్వు అన్నం కలిపేసుకోవచ్చు కూరలాగా. వైట్ రైస్ చేసావా? ఈరోజు ఆడ పని చేసింది పెద్ద షాపింగ్ మాల్ అనుకుంటా. ఎప్పుడు ఓపెనింగ్? బుధవారం 20వ తారీఖున. 25నే స్టార్టింగ్ ఎంత నుంచి ఉన్నాయి బట్టలు అక్కడ కొనడానికి? స్టార్టింగ్ 2000. మధ్య తరగతులు ఆడుకుంటారా? లైట్ వేగిన తర్వాత ఆపేసుకోవడమేనా? ఆపే అంటే కచ్చా పచ్చా కొండాల. సింపుల్ రెసిపీ. తర్వాత ఇంకా వీడన్న వండిందిగా మా పెద్దోడేం పండుకున్నాడు. ఈరోజు వాళ్ళ నాన్నమ్మ కాడ వాళ్ళ తాతయ్య కాడ ఉండి స్టే చేసి ఎంజాయ్ చేశాడు. ఓహో ఈ చిన్నోడు అసలు కొనట్లేదమ్మా. వద్దులే నాన్న వద్దులే. ఆ అబ్బాయికి ద్రాక్ష మా సువాసిని అయిపోయినాయా? తినేసా మొత్తం? ఏమన్నాయి అయ్యి ద్రాక్షలు అంటే? ఆ డబ్బాలు ఏంటి మా పడేయకూడదు. ఎందుకు పెట్టుకున్నాడు? వేరే వాళ్ళయా? మరి తీసేయవచ్చుగా నువ్వేనా? ఏం పనికి వస్తాయి మళ్ళీ ఎందుకు లేవు? మళ్ళీ వాళ్ళు వస్తారేమో మధ్యలో. మళ్ళీ వాళ్ళు ఊరుకున్నానా? అన్న వేడిగా ఉందా? సరిగ్గా పడుతుంది కింద. అధికముగా చేయగలవు యేసయ్యా మంచిగా గలకాకరా నన్ను కాపాడే నీవేనయ్యా. పొడవను ఇది చాలా సగం పులిహోర సగం వచ్చేసేమో వైట్ రైస్. లోపలతో కలుపుతా ఉండు. కూర ఎంతవరకు ఏం చూస్తా. ఇదిగో 2 నిమ్మకాయలు. నిమ్మకాయల రసమా? వేసే నిమ్మకాయలు ఇంత నూనెలో వేయచ్చు కదా? పులి పిరిగిపోయింది. సీడ్స్ ఇత్తనాలు కూడా తీసేసి పక్కన వేసేసింది. ప్రశాంతంగా అన్నీ అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేసామా శుభ్రంగా. రాజు ఏం చేస్తుంది? బట్టలు పిండేస్తుందా? రేపు ఉదయం వెళ్దామని. ఆయన అమ్మాయికి నైట్ ఉతకడం అలవాట్లే. నైట్ పనులు ఎక్కువ చేసి అమ్మా ఈ పిల్లలతో పొద్దునే వీళ్ళు రెడీ చేసి స్కూల్ పంపేసరికి టైం సాలదని ఆ పని చేసింది. నేను వచ్చానా? మా నాన్న కుర్ర పిల్లడు అయిపోయాడు. ప్యాంట్ వేస్తున్నాడు. అంటే కంపెనీలో మనం అంటే పల్లెటూరులో లుంగి మీద చేయొచ్చు కానీ పల్లెటూరు సిటీలో అలా చేయలేము. అంత ఒక కంపెనీ పని షోపి పెట్టుకొని బెల్ట్ ఉంటేనే పనులు ఎలాగ వర్క్లో రానేస్తారో అట్లా ప్యాంట్ అవన్నీ వేసుకోవాలి. ఇదేంది కొలతలు కొలుస్తున్నాడు? ఒరే ఊరుకోరా నీళ్ళు పోతే. నేనే ఇంటి పైన ఖాళీ అయ్యలే. కోళ్ళు ఉండలా ముందు ఏదో చేస్తారు. నాన్నమ్మ కూడా వదిలిపెట్టుతూనే ఒకటేం గుడ్డు పెడతా ఉంది. ఫస్ట్ గుడ్డు చర్చిలో ఇవ్వమని చెప్పా. ఊర్మా పప్పులు దీంట్లో వేయలా నానమ్మ. ఓన్లీ ప్లేన్ రైస్ పులిహోర. అమ్మా నెట్టు వచ్చిద్ది కలిపేయమంటుంది. పప్ప
పులిహోర ఇష్టం సువాసిని, మొక్కలు ఇష్టం బాగా. మగ పిల్లలు తింటారు, ఏమేమి తినేది ఎక్కువ. అతను చూసి తిరగనే వేసాను, మామూలు వేసాను చేయడు. అన్నం లేపో, అన్నం తింటాడు. అన్నం కూడా తినలేదు వాడు. పొద్దు నుంచి ఆట ఆడుకుని తిన్నాడా? నీళ్ళంటే ఉంచు. తప్పల్లో బాగా నీళ్ళు కావడానిక. మా తర్వాత ఏంటి అతను చిన్న ముక్కలు కట్ చేసుకున్నామండి. మా నాన్న కట్ చేసి ఇచ్చింది మా అమ్మకి. అప్పుడప్పుడు ఎప్పుడు చేస్తుంటాడు మా అమ్మకి. కొత్తిమీర సన్నగా తరుకున్న తర్వాత పులిహోర రెడీ అయిపోయింది కదా. పైన డెకరేషన్ కాదే కానీ ఇంట్లో కలుపు తింటే బాగుంటుంది. అదేనే అందంగా ఉండిద్ది అని చూసాను నేను కూడా. పులిహోరలో కొత్తిమీర ఇవన్నుంటేనే బాగుంటుందండి వేసుకుంటే. రెడీ అయిపోయింది. మరి కొంచెం పసుపు కూడా తక్కువ, ఇంకా లైట్ వెయిట్గా బాగుండదు. అధికముగా రాజు బట్టలు అయినా అడిగిపోయింది, అన్నం తినకండి. చేయగలవు లైట్ మార్చుకోవచ్చులే, 60 గ్లాస్ కదా, అన్ని యాంగిల్స్ చేసుకోవచ్చు. ఓకే, మా నాన్నకి బాగా టేస్ట్గా ఉండే పులిహోర రెడీ అయిపోయింది. ఓకే, పక్కన పెట్టేసేది. చికెన్ కర్రీ ఎంతవరకు చూద్దాం. అవ్వచ్చిందా? కొత్తిమీర ఇటీ కొత్తిమీర వేసేసుకొని అలాగా తిప్పేసిన తర్వాత 2 కూరలు తిప్పేసిన తర్వాత 2 ముక్కలు తినాలా, అప్పుడు సూపర్గా ఉంటుంది. గంట ఏదే రెండు ముక్కలు వేసుకుని తిందాం. ఇష్టంలో టేస్ట్ చేయాలా. గ్యాస్ అయిపోతున్నామా? ముక్కోడి కింద చెప్తాం. నిమ్మకాయ పోద్దా ఒకటి, నిమ్మకాయ పోద్దా సువాసిని? నిమ్మకాయ మొక్క అందుకు. సువాసిని చాలా ఇష్టం మొక్కలంటే. పులిహోర పెడి తింటాడు బాగానే వాడు. ముందు పిల్లలు నీళ్ళు పారిపోసాడు, మొత్తం శుభ్రం చేయమాక అన్న తినొచ్చు. ఆకలి అవుతుంది. రా నాన్న తింటా. నువ్వు కూడా? నీకు చెయ్యలేదు, నాకు ఒక్కడికే. నేను పెట్టను పో. అమ్మనండి పిలుపు, అమ్మనండి పిలుపు. తలుపు తీపో. అమ్మారా నాన్న పిలుతుందని చెప్పు. కొడుకుంది బాగానే, కొడుకున్నాడు అమ్మా. మా భోజనం వడ్డిస్తున్నావా? ఏ సువాసిని ముందుగానే మేలుకుందే. సువాసిని ఎట్టుంది పులిహోర? నాయనం చేసింది. ఇంత ముక్కలు మొత్తం లాగించింది. ఇప్పుడు మళ్ళీ తిను తిను తిను, డిస్టర్బ్ చేయకూడదు నేను. అందుకే స్కిప్ తీసేయాలి వీడియో ఇంతవరకు. చాలు చాలులేమా నాన్నకా? ఇక పులిహోర మాత్రం కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలతో మెరిసిపోతూ ఉంది. నూనె కూడా లైట్గా ఉంది. ఇంకా చికెన్లో కాంబినేషన్ క్యాక్ ఉంటుంది. మనం నార్మల్గా చేసుకుంటున్నాం కదా, దేవుని పెట్టుకునేది తినేది వేరు, మనం నార్మల్గా చేసుకుని తినేది వేరు.
అంటే ఎక్కువ పూజల్లో అయిపోయిన తర్వాత పులిహోర పెడతారు, అప్పుడు అది ప్రసాదం అయ్యిద్ది. కానీ ఇప్పుడు మనం దేవునికి పెట్టుకోవట్లేదు కదా, అప్పుడు నార్మల్ పులిహోర అయ్యిద్ది అంటారులే. గుణదల్ల కదా, గుణదల్ల ఖచ్చితంగా ఉండాల్సిందే నాన్ వెజ్ పులిహోర ఎక్కువ. అవును, అది ఇష్టానికి సంబంధించిన నిధులే, ఎవరిష్టం వాళ్ళు. బొడ్డోడా వాళ్ళ అమ్మగాడికి వెళ్ళాడు. మాయ్ చిన్నోడు వచ్చాడా? రాలేదా? మా అమ్మని తీసుకొస్తాను వచ్చిండు చూడు. సుహాసిని రాలేదండి, చూసిరాపో. అబ్బాయి ఇంకా తినలా నేను. సూపర్ ఉందమ్మా, మరి పురుగు కాకుండా కూరలు బాగా మ్యాచ్ అయినా. ఏం చేస్తున్నావు ఎంతసేపు అయిపోయినాయా?